ఉపఖండంలో భారత పాత్ర ఎలాంటిదో, పాకిస్తాన్ దౌర్భాగ్య స్థితి ఏంటో మరోసారి తెలిసి వచ్చే పరిణామం చోటు చేసుకుంది. అభివృద్ధితో భారత్ దూసుకుపోతుంటే కుట్రలతో కుళ్ళుతో నానాటికి తీసికట్టుగా మారుతోంది పాకిస్తాన్. దీనికి తాజాగా పీఓకేలో చోటు చేసుకున్న మారణ హోమమే ఉదాహరణ. అలానే అభివృద్ధితో కశ్మీర్ ఎంతగా రూపురేఖలు మార్చుకుందో కూడా జోజిల్లా టన్నెల్ నిరూపించింది. దీంతో లైన్ ఆఫ్ కంట్రోల్ కి అటువైపు ఇటువైపు ఎంత భిన్నమైన వాతావరణం ఏర్పడిందో అన్న చర్చ ప్రారంభమైంది. డెవలప్మెంట్ కి ఇండియా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారితే డిజాస్టర్ కి చిరునామాగా పాక్ పాలకులు తయారయ్యారు. పాక్ అసలు నైజం నైశ్చం మరోసారి బట్టబయలు. పీఓకేలో పౌరులను హతమార్చుతోన్న పాక్ సైన్యం. పాక్ పాలన వద్దంటూ ఆందోళనకు దిగడమే కారణం. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో విస్తరిస్తోన్న అభివృద్ధి మార్గాలు. జోజిల్లా టన్నెల్ ప్రారంభం కావడంతో లద్దాఖ్ కశ్మీర్ మధ్య నిరంతర రవాణాకి సౌకర్యం ఏర్పడింది. దీంతో లద్దాఖ్ కశ్మీర్ మధ్య టూరిజంతో పాటు స్థానికుల ఆర్థిక స్థితిగతులు మారిపోనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన ఈ జోజిల్లా టన్నెల్ నిర్మాణం 13 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గడమే కాకుండా ప్రతి చలికాలంలోనూ రాకపోకలు సాగించవచ్చు. గతంలో భారీగా మంచు కురిసిన సమయాల్లో లద్దాఖ్ కశ్మీర్ మధ్య దారులు మూసుకుపోయేవి. ఇప్పుడు ఏర్పాటైన టన్నెల్ మార్గం కేవలం రహదారి మాత్రమే కాదు, డెవలప్మెంట్ కు రోడ్ వేగా చెప్పాలి. అతి కొద్ది కాలంలోనే జోజిల్లా టన్నెల్ నుంచి రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇది అభివృద్ధి అంటే అని కశ్మీర్ వాసులు మురిసిపోతున్నారు. మరి దీనికి పూర్తి భిన్నంగా ఇంకా చెప్పాలంటే తమ హక్కుల కోసం పీఓకేలోని స్థానికులు పోరాడుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా మనుషులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చుతోంది పాక్. దీంతో ఒకప్పుడు ఒకటిగా ఉన్న కశ్మీర్లో రెండు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మనది అభివృద్ధి ప్రశాంతతకి మారుపేరైన మార్గం కాగా పాక్ది నీచపు మార్గం. రక్తపుటేరులు పారించే ఉగ్రవాదాన్ని తలకెత్తుకున్న భయానక మార్గం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న సహజ వనరులను కొల్లగొడుతూ వారి ప్రాంతంలోని హక్కులు హరిస్తున్న పాక్ పాలకులపై స్థానికంగా దశాబ్దాలుగా రగిలిపోతున్నారు. ఇందుకోసం ఉద్యమాలు చేస్తూ తమకి పాక్ ఆధిపత్యం నుంచి చెర వీడాలని కోరుతున్నారు. రావల్కోట్ దగ్గర జరిగిన ఆందోళనలో కనీసం 30 మంది చనిపోయారని అంచనా. సరిగ్గా ఇక్కడకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో మన ఇంజనీర్లు అద్భుతమైన టన్నెల్ పూర్తయినందుకు సంబరాలు చేసుకుంటూ ఉంటే పీఓకేలో మాత్రం మృతుల కుటుంబీకుల రోదనలతో దద్దరిల్లుతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ కి అటు ఇటు ఉన్న ఈ రెండు ప్రాంతాల్లో నెలకొన్న భిన్న పరిస్థితికి ఇది నిదర్శనం. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్థానికంగా పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం 2021 సమయంలో కేంద్రం 451 కోట్లు ఖర్చు పెట్టగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,824 కోట్లకి చేరింది. అలానే 1,60,000 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. వ్యాపారవేత్తల రంగంలోనూ 69 రిజిస్టర్డ్ స్టార్టప్స్ నుంచి 1,300 స్టార్టప్స్ కి రిజిస్ట్రేషన్స్ చేరాయి. 2027 నాటికి వివిధ రంగాల్లో స్టార్టప్స్ సంఖ్య మొత్తంగా 2,000కి చేర్చాలి అనేది యంత్రాంగం లక్ష్యంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ గా చెప్తున్నామో ఈ జోజిల్లా టన్నెల్ మార్గం నిర్మాణంలో ఒక్కటంటే ఒక్క వ్యతిరేక స్వరాలు వినిపించకపోవడం గమనించాలి. ఇదే మారిన పరిస్థితులకు నిదర్శనం. గత 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లో హైవేలు, టన్నెల్స్, రైల్వేలు, పవర్ ప్రాజెక్టులలో పెట్టుబడులు రాగా టూరిజం, మౌలిక వసతుల కల్పన భారీగా పెరిగింది. చీనాబ్ రైల్ బ్రిడ్జ్, జమ్మూ ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్, జోజిల్లా టన్నెల్ అన్నీ కూడా దేశంతో జమ్మూ లోయలని, చివరి గ్రామాలని కూడా కలిపేందుకు ఏర్పాటైన అభివృద్ధి మార్గాలు. మరోవైపు పీఓకేలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్లు, అలానే పరిపాలనలో తమకీ భాగం కల్పించాలని డిమాండ్లు, ఇస్లామాబాద్ పాలనపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం కనిపిస్తున్నాయి. తమకి స్వతంత్రత కల్పించాలని కోరుతూ స్థానికులు చేపట్టిన ఉద్యమంలో జనాలు పిట్టల్లా మరణిస్తున్నా పాక్ ప్రభుత్వానికి పట్టడం లేదు. అందుకే తొందరలోనే పీఓకే దానంతటా అదే భారత్లో అంతర్భాగమవుతుందనే ప్రకటనలు వస్తున్నాయి.
దీనికోసం మన దేశం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. పీఓకేలోని స్థానికులే తిరుగుబాటు చేసి పాక్ని తరిమి కొడతారు అంటున్నారు. పీఓకేలో మంగళవారం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనని ప్రశాంతంగా అదుపు చేసే పరిస్థితి ఉన్నా కూడా కావాలనే కాల్పులకు తెగబడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ మారణ హోమంపై ప్రపంచ దేశాలు స్పందించాలని భారత్ పిలుపిచ్చింది. ఇప్పటికే యూకేలోని 30 మంది ఎంపీలు ఈ మారణ హోమంపై అక్కడే ఆందోళనకు దిగడం ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి అనడానికి సంకేతం.